హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ టీంలో పవన్ కుమార్ శరావత్ లేకపోయినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా మన తెలుగు టైటన్స్ టీం వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్లో కానీ రైడింగ్లో కానీ ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టుగా పర్ఫామ్ చేస్తున్నారు. మన తెలుగు టైటన్స్ ప్లేయర్ అయినటువంటి పవన్ కుమార్ శరావత్ లేనప్పటి నుంచి విజయ్ మాలిక్ తెలుగు టైటన్స్ టీంకి కెప్టెన్సీ చేస్తూ వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం విజయ్ మాలిక్ కెప్టెన్సీలో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం ఇమాంబా టీంతో పోటీ పడింది. ఈ మ్యాచ్లో ఇమాంబా టీం 35 పాయింట్లు, మన తెలుగు టైటన్స్ టీం 41 పాయింట్లు, 6 పాయింట్ల తేడాతో ఇమాంబా టీం మీద మన తెలుగు టైటన్స్ టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూడా పవన్ కుమార్ శరావత్ లేడు. అయినప్పటికీ కూడా మన తెలుగు టైటన్స్ టీం ఇమాంబా టీం పైన స్టార్టింగ్ నుంచి కూడా లీడ్ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇరు జట్లు రైడింగ్ అండ్ డిఫెన్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి అండ్ తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో గెలవడానికి మెయిన్ రీజన్ ఏమిటి అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని కూడా తెలుసుకుందాం. అండ్ పవన్ కుమార్ శరావత్ ఎప్పుడు టీంలోకి తిరిగి వస్తాడు అనేది ఈ వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. ముందుగా మన తెలుగు టైటన్స్ రేటింగ్ విషయానికి వస్తే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో 10 రేట్ పాయింట్లు సాధించాడు. విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో 18 రేట్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు సాధించి మొత్తంగా 10 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ సెకండ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో 9 రేట్ పాయింట్లు సాధించాడు అండ్ 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. రేటింగ్ యూనిట్లో మటుకు మన తెలుగు టైటన్స్ అదర్ కొట్టేశారంతే. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవార్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి కిషన్ దుల్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అండ్ రైడర్స్ కలిసికట్టుగా ఆడి ఈ మ్యాచ్ ఇమాంబా టీం మీద విజయం సాధించింది. అండ్ ఇమాంబా రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ మెయిన్ రైడర్ మంజిత్ ఈ మ్యాచ్లో 7 రేట్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళ సెకండ్ రైడర్ అయినటువంటి అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్ సాధించాడు. అండ్ ఇమాంబా టీంలో ఆల్రౌండర్ అయినటువంటి అమీర్ మొహమ్మద్ జఫర్ ధనుష్ ఈ మ్యాచ్లో 3 రేట్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రింకు నర్వాల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఫస్ట్ హాఫ్లో మటుకు ఇమాంబా ప్లేయర్స్ అనుకున్నంత పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి రోహిత్ రాఘవన్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్ సాధించి మన తెలుగు టైటన్స్ టీంని ఒకసారి ఆల్అౌట్ కోట్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే మన తెలుగు టైటన్స్ టీం ఇమాంబా టీంని 2 సార్లు ఆల్అౌట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఇమాంబా టీం మన తెలుగు టైటన్స్ టీంని ఒకసారి కూడా ఆల్అౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో మటుకు ఇమాంబా టీం మన తెలుగు టైటన్స్ టీంని ఒకసారి ఆల్అౌట్ చేసింది. మన తెలుగు టైటన్స్ టీం ఇమాంబా టీంని సెకండ్ హాఫ్లో కూడా ఒకసారి ఆల్అౌట్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఇమాంబా టీం 35 పాయింట్లు, తెలుగు టైటన్స్ టీం 41 పాయింట్లు, ఓవరాల్గా 6 పాయింట్ల తేడాతో మన తెలుగు టైటన్స్ టీం ఇమాంబా టీం మీద ఘన విజయం సాధించింది. ఇదే ఫామ్ను కనుక మన తెలుగు టైటన్స్ టీం చివరి వరకు కొనసాగిస్తూ పోతే ఈ సీజన్లో తప్పకుండా కప్పు కొట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూద్దాం. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఇప్పటివరకు కూడా 14 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మూడో ప్లేస్లో ఇమాంబా టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నాలుగో ప్లేస్లో యూపీ యోధస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఐదో ప్లేస్లో దబాండేలి కేసీ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఏడో ప్లేస్లో పునేరి పాల్టస్ టీం ఉంది. 17 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8దో ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9దో ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10దో ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో మన తెలుగు టైటన్స్ టీం అయితే పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇదనమాట పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో పవన్ కుమార్ శరావత్ విషయానికి వస్తే పవన్ కుమార్ శరావత్కి లెగ్ ఇంజరీ అయితే అయింది. తనకైతే కొన్ని రోజులు రెస్ట్ అయితే కావాలి, అందువల్లనే మ్యాచెస్కి దూరంగా ఉన్నాడు. ప్లే ఆఫ్ సమయానికైతే పవన్ కుమార్ శరావత్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో పవన్ కుమార్ శరావత్ త్వరగా తిరిగి టీంలోకి రావాలని అనుకునే వాళ్ళు
కింద కామెంట్ చేయండి. సో వీడియోకి మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.